ఈ నెల 28న జరగనున్నటువంటి బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ చేయొద్దని జమియతే ఉలమాయే హింద్ అనబడేటువంటి ఒక ధార్మిక సంస్థ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలను ఇది గట్టిగా కోరుచున్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్థ కోరుతూనే ఉంటుంది. ముస్లిం జనాభా ఉన్నటువంటి అతిపెద్ద మైనారిటీ మతస్థులైనటువంటి ముస్లింలలో ఈ యొక్క జమియతే ఉలమాయే హింద్ యొక్క ప్రాథమిక సభ్యత్వం 1,14,00,000 మంది దేశవ్యాప్తంగా ఉన్నారు. వారు 20వ తేదీ నాడు హెడ్ ఆఫీస్ నుంచి విడుదల చేసినటువంటి ఒక జాతీయ ప్రకటన అనుసారం ఆ యొక్క సంస్థ జమియతుల్ ఉలమాయే హింద్ అధ్యక్షుడైనటువంటి మౌలానా సయ్యద్ అర్షద్ మదనీ ఈ నెలలో గల బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని నిషేధిత జంతువులను బలి ఇవ్వవద్దని, అనగా ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నారు, నిషేధిత జంతువులు వాటిని బలి ఇవ్వొద్దని ముస్లింలను కోరడంతో పాటుగా అతి పెద్దగా ఒక విషయం కూడా చెప్తున్నారు. దేశంలో మాబ్ లించింగ్ అనగా గుంపు దాడులు, మూక దాడులు, అల్లరి మూకలు యొక్క గోరక్షకులం అనే పేరుతో బయలుదేరుతారు. బీఫ్ ఎవరి ఇంట్లో ఉంది, ఎవరి బీరువాలో ఉంది, ఎవరి ఫ్రిడ్జ్లో ఉంది, ఎవరి పొయ్యిలో వండుతున్నారు అనబడేటువంటి విషయాన్ని అయితే వీళ్ళు చదువు రాని వాళ్ళు, అటువంటి వాళ్ళు విజ్ఞానులైతే వీళ్ళు కాదు. ఎందుకంటే దేశంలో ప్రపంచంలోనే 2వ 3వ స్థానంలో బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి భారతదేశంలో హిందువులకు సంబంధించి, ముఖ్యంగా బ్రాహ్మిన్స్కు సంబంధించినటువంటి యొక్క కంపెనీస్ బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాటిని ఇడిచిపెట్టి పావుకిలో మాంసం తినేటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండానే ద్వేషపూరిత రాజకీయాలకు కంప్లీట్గా శాశ్వతంగా ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ అధ్యక్షుడు ఏమంటున్నారు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సూచిస్తున్నారు. అనగా ఆవును ఆవు ముస్లింలపై దాడులు చేయడానికి వాళ్ళను ఇంకా మరియు ఇంకా 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 3వ తరగతి 4వ తరగతి పౌరులుగా తయారు చేయడానికి పన్నుతున్నటువంటి పన్నాగాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే ఆవు కూడా కేంద్రీకృతమై ఉన్నది ఒక భాగంగా. కాబట్టి వాటిని నిషేధించవలసిందిగా ముస్లింలను ఈ యొక్క బక్రీద్ పండుగ సందర్భంగా వాటిని బలి ఇవ్వొద్దని కోరుతున్నారు. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఈ ప్రకటనను, అనగా ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తుందా లేదా అనబడేటువంటి అంశం ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. ఇటువంటి ప్రకటన అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్ కూడా ప్రకటించడం జరిగింది.